హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వతో రవ్వ కేసరి చేస్తున్నానండి. 3 కలర్స్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ తీసుకున్న 3 కప్పుల రవ్వని దూరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత మట్టుకు వేయించుకోవాలండి. రవ్వ మీరు ఎంత బాగా వేయించుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రవ్వ కేసరి. రవ్వ వేగిపోయింది, పక్కన బౌల్లో తీసుకోవాలి. ఒక కేక్ మోల్డ్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలా బ్రష్తో కోట్ చేసుకుంటున్నాను చుట్టూగా. చూస్తున్నారు కదా, మీరు నెయ్యి లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కూడా అలా కోట్ చేసుకోవచ్చండి. ఇలా కోట్ చేసుకొని కేక్ మోల్డ్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకొని 1 కప్పు రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. అది అలా కలిపేసి అందులో 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ రవ్వ మొత్తం కలిసేలా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్ కప్తో 2 కప్పుల పాలు యాడ్ చేసుకొని మొత్తంగా కలిపేసుకొని ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేయాలండి. కేసరి రెడీ అయిపోతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ నేనేమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కనుక 3 కలర్స్లో చేద్దామని యాడ్ చేయలేదండి. యాక్చువల్లీ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, సారీ టు సే. ఇది రవ్వ కేసరి ఇది అయిపోయిందండి. ఇది వేరే బౌల్లోకి నేను షిఫ్ట్ చేసుకున్న వీడియో క్లిప్ మిస్ అయింది. అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకొని 1 కప్పు రవ్వ వేసుకొని 1/2 కప్పు షుగర్ వేసేసుకొని 2 కప్పుల నీళ్ళు అండి. ఏ కప్పుతోనైతే నేను వీడియోలో చూపిస్తున్నానో మెజర్మెంట్ కప్పు అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు వేసేసుకొని కలిపేసుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో ఫుడ్ కలర్ అండి, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను ఇక్కడ. వాటర్లో కొంచెం అలా కలిపేసి ఈ రవ్వలో కలిపేసుకోవాలండి. కలిపేసి లిట్లో చేసేసి ఉడికించాలి. ఇలా గట్టిపడిన తర్వాత 2 పించుల ఇలాచీ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి రవ్వ కేసరి. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని ప్యాన్ నుంచి తీసేయాలండి. బౌల్లోకి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసిన వీడియోస్ మాత్రమే మిస్ అయిపోయిందండి, ఆ చిన్న క్లిప్స్. ఇప్పుడు అది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా, వేరే బౌల్లోకి తీసుకొని ఒక టిష్యూ తీసుకొని ప్యాన్ అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా చేసుకొని. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల గీ మళ్ళీ యాడ్ చేసుకొని ఇంకొక కప్పు రవ్వ వేసుకొని అందులో 1/2 కప్పు షుగర్ వేసుకొని మరో 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి కలుపుకొని. రెండు కప్పులు నీళ్ళు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒక పించు గ్రీన్ కలర్ తీసుకొని వాటర్ వేసుకొని అందులో ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. యాక్చువల్గా కలర్స్ వాడద్దు అంటారు కదండి, నేను వాడను, ఎప్పుడో ఒకసారి రేర్గా వాడతాను కాబట్టి ఏం పర్లేదు. ఒక పించ్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని చూస్తున్నారు కదా, గట్టి పడిపోయిందండి. రెడీ అయిపోయింది రవ్వ కేసరి. ప్యాన్ నుంచి సపరేట్ అవ్వగానే తీసేసుకోవాలండి. లైట్గా నేను గీ యాడ్ చేశాను లాస్ట్లో, ఎందుకో కొంచెం గీ తక్కువ అనిపించింది అందుకే యాడ్ చేశానండి. సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇందాక మనం ఆయిల్ అప్లై చేసి కేక్ మోల్డ్కి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మోల్డ్లో 3 లేయర్స్గా ఒకదాని మీద ఒకటి అడుగున వేసి ప్రెస్ చేసి ఇలా ఒక 10 మినిట్స్ స్టీమ్ చేయాలండి. 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇది 10-15 మినిట్స్ తర్వాత ఇలా ఒక చాప్ స్టిక్స్తోనైనా టూత్పిక్తోనైనా మీరు ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్గా వచ్చేస్తుందండి. రెడీ అయిపోయిందండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ రవ్వ కేసరి అండి. 3 కలర్స్లో మన జాతీయ జెండా కలర్లో చేశాను. ట్రై చేయండి ఒక్కసారి, మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.